ఎంచుకుంటున్నావా సోంబేరి వెధవా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా. కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ పంతులు గారు అని అమ్మకడు మాట. వాళ్ళ గురించి మాకెందుకయ్యా, నువ్వు వెళ్ళి కథలు రాసుకో. వెళ్ళవా? అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అదే ముమ్మయ్య గారి గురించి అడుగుంటే ఇంటి డీటెయిల్ గా చెప్పేవారు వేధవల్లారా. పాస్ నిద్రలేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తూ అన్నం తింటాడ్రా? నీ గదరా పక్షి వెదవా, ఆయనకి వెంట్రులకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే నువ్వు బారన్ బార్బర్ రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నాం కానీ లేకపోతే పిఎం కో సీఎం కో గడ్డం గీయాల్సినాడు. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళి వేసుకో. అదేదో మీ చేత్తోనే ఇస్తే వెళ్ళు. అబ్బా, ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వాలా? నాకు అంతమని చెప్తాను. తామర లెవెల్లో ఆలోచించలేదండి. సోందరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. గాలి గడ్డని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ళ రాజధాని కూడా. వేదకాలం నాటి ముత్తైదులో ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరి గురించి అన్నారు. కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళము మరండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాల్యద. ఆళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా. ఆ కథ ఈ ఊళ్ళో జరిగిందే. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫోటోస్ తీవే అమ్మా, మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడతాను. ఏమంటాయి వల్లభాచార్య గారు, మీ వాడు బెదవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేసేట? అవునండి, దుబాయ్ లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్లు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోలేండి. ఆ కిరీటం చూడు, బ్యూటిఫుల్. అయ్యి బాబోయ్, నా సౌందర్యతనానికి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి? చూడండి, మీకు మేనర్స్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరతారేంటి? నేను రెక్క తుడుస్తున్నా చక్కగా వస్తుంది, నేను పడగ చూస్తున్నా చక్కగా వస్తుంది. నేను దగ్గరుండి అన్ని తుడిపిస్తానా? నేను గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా, ఫోటోలో బాగుపడుద్ది. నేను గుర్రానికి ఏం తుడుస్తున్నావు చెప్పరా? తుడిసే మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బమ్ లో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి ఫ్రీ. నేను తీసుకుందాం అనుకున్నది గరుత్మంతుడి ఫోటో. నేను గరుత్మంతులు అంటోని, నేను ఆదిశేషులు అంటోని, నేను గుర్రం అంటోని, నేను హనుమంతులు అంటోండి, నేను పొట్టి గాడిదలు అంటోండి. ఏ బుద్ధుందా? ఏంటో మాటలు? ఏదో అందంగా ఉన్నా కదా అయి చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఎత్తురా? మా ఊర్లో మా గుడికి వచ్చి మా మీద రెచ్చిపోతావేంటి? మేము ఈ మంటపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం. మా ఇష్టం. వచ్చారా లస్తరకు తుర్రు? ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడటమ్మా, 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తాడు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి వెళ్ళండి. వీడేంట్రా కిస్మిస్లో కుంకుడి గింజల్లో వచ్చాడు? శ్రీకాకుళముధర క్షేత్రావతం సంబు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు. అమ్మా, ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి. అందులో 57వది శ్రీకాకుళం. ఈయనే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి. అంతా దండం పెట్టుకోండి.
నమస్కారం మంత్రి గారు. నా తగిలింది. అబాబా ఈ రాష్ట్రానికి మంత్రినే నేనొస్తే లేవట్లేదు, దండం పెట్టట్లేదు. ఎవరు వీళ్ళ? వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్. సోంబేరి గ్యాంగ్. అయితే అభినందిస్తారా? ఎదిక్కివో. నా జరిగింది బాబు. వెరీ గుడ్. ఇప్పుడు చూడు మంది తగలాలి. తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎట్టున్నారు? ఎవరండి మీరు? క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా? యూత యా. 60 దాటిన వాళ్ళని యూత్ అంటారా? ఈ మధ్యాహ్నం బిల్ పాస్ చేశారేమో. ఒరే ఒరే ఒరే, మనం చెరువు గట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఓట్లు అడిగాడే ఆయనే రైనా? గుర్తుపెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు పిల్లకాయలు? పక్కాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరే మాకు ఆదర్శం. ఆయన మీకు ఆదర్శమైంది సోంబేరేదోళ్ళరా. ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి తిడతాడు? నువ్వు ఆగరా, నువ్వు నచ్చేటప్పుడు పెట్టుకో. మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం. వద్దు, ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావు. దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి. ఏంటవి? చెబుతా. డాక్టర్ కావాలంటే ఒక్క MBBS డిగ్రీ చాలు. ప్రొఫెసర్ కావాలంటే ఒక్క PhD చాలు. ఇంజనీరు కావాలంటే BE BTech, సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే MCA MS చాలు. కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే 1,00,000 కాదు 1,00,000 క్వాలిఫికేషన్లు కావాలిరా. ఏంటవి? లంచగొండి బామ్మరిది, తేలుకొండి బావగారు, దొమ్మి చేసే తమ్ముడు, అమ్మను అమ్మే అన్నయ్య, కూనీకోరు కొడుకు, దగాకోరు షడ్డకుడు, రేపిస్టు మేనల్లుడు, శాడిస్టు తోడల్లుడు. వీళ్ళుంటే చాలా. చాలా ఇంకా కావాలి. అవేంటి? గుంటనక్క బొర్ర, తోడేలు గుండెకాయ, ముద్దేనుగు చర్మం, దున్నపోతు తత్వం, కొండ శరవ నోరు, డైనోసారిస్ దంతాలు. అయిపోయినాయండి. ఇంకా అవలా పదవి పర్వతం అంత పొట్ట, సముద్రం అంత స్వార్థం, కులాల రొచ్చు, మతాల ఉచ్చు, ప్రాంతాల చిచ్చు, లంచాల బొచ్చు, 2 వైఫులు 3 కీపులు, 30 రేపులు, 300 జీపులు, రౌడీల ట్రూపులు, గుండాల గ్రూపులు, ఏట కొడవళ్ళు, గండ్ర గొడ్డళ్ళు, నాటు బాంబులు, సారా పీపాలు, శిశు బ్యాంకు అకౌంట్, రిగ్గింగ్ టాలెంట్. సార్ మీ వంశమే వరస్టు, మీ బంధువులంతా బరస్టు, ఆలోచనల రొస్టు, మీరు ప్రజాపాలిట ఎగ్జాసిస్టు. మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్. స్టాప్ అండి సార్. చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా. సార్, మీ మాటలకి వాడికి మెట్లెక్కింది. ఆడేమో మూర్చిపోయాడు. వీళ్ళిద్దరు నురుగులు కాసుకుంటున్నారు. మూర్తికి 3 సెకండ్ల దూరంలో ఉన్నారు. మీకు దండపడతా వెళ్ళిపోండి సార్. పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వర్దిల్లాలా, మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్లో నిద్రవాలా. అట్టగే మేము మారం, మీరు మారద్దు. ఈ దేశాన్ని మార్చొద్దు. అందరు ఎట్టాగున్నాం అట్టాగే ఉందాం. జై మా పార్టీ, జై జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై జై మా పార్టీ. మళ్ళీ వస్తా. వావ్, ఉయ్యాలే రెండు ఊపుతాం. ఉయ్యాల ఊపబడును, ఊపుకు రూపాయి. ఎవరైతే రాసింది? మేమే. ఇవాళ బాగుందా? మీకోసం అరేంజ్ చేసాం. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఏంటవి? మీకు అసలు గోరింటాకు ఎక్కడిది? మా చెట్టుదేగా కోసింది. మీరు మా చెట్టు కరేపాకు దూసుకోలేదేంటి? డిస్కషన్ వద్దు. చెట్టు మీద కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం. 5 10 ఇవ్వండి. చెప్పండి, పెట్టమంటారా? పాపు గారు డిజైన్ వేసినట్టు వేస్తా. ఏం అక్కర్లేదు, ఇవ్వు. ఈ చేతికి ఫ్రీ. ఎంత ఉంది? వావ్, ఆ? బ్యూటిఫుల్. మరి నాకు ఈ చేతికి కూడా ఈ వేయవా? చేతికి 10. నాకు కూడా వేయవా? నీ హ్యాండ్ లో దండక బాగుంది. నాకు కూడా వేయవా? నీ లైఫ్ లైన్ హార్ట్ లైన్ బాగున్నాయి. ఫ్యామిలీ బాగుంటుంది. నాకు కూడా వేయవా? వేస్తా. నేను లవ్ చేసిన అందరూ పైకి వస్తారు. రా, నీకు కూడా వేస్తా. మాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో. నీ లవ్ లైన్ బాగుంది. ఇంకా కొద్దిగా ఉంది. నీ కాళ్ళకి పెట్టమంటావా? మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది. ఆగండి, మీ అందరి చేతులకి గోరింటాకుంది. ఆ ఉయ్యాలెక్కి రిబ్బని ఊగితే 6 నిమిషాల్లో ఆరిపోతుంది. ఏమంటారు? మా వాళ్ళ లెక్క కరెక్ట్. ఆ. అయితే ఊగుదామే. ఆగండి ఆగండి, ఊపుకు రూపాయి.
ముందుకెళ్ళి వెనక్కొస్తే ఒక ఊపు, ఊపుకు రూపాయి. ఇస్తాం. ఇస్తేనే ఊపుతాం. అందరి చేతులకి గోరెటాగుంది తీసేదట. అన్ని తీస్తా. నేనైతే బాడీకి తగలకుండా తీస్తా. ఎక్కడి నుంచి తీస్తావు? అబ్బా, నాకు తెలీదా? నేను తెలియక మన ఊరుతారా వాళ్ళకి తీస్తారు. ఎక్కడే క్యాబేజీ పువ్వా, క్యాబేజీ పువ్వా, ఉయ్యాల ఊగేయవా. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్య లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని, ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. వాసు, ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారల్ గా ఉన్నట్టుంది. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? ఆ నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్, అరే ఆయన దొరికితే అయిపోతాం. ఇట్రా తారా, వస్తానండి. రా. నీ వెధవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో, పోవతలకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు. ఒట్టి త్రాష్టుడు. రండమ్మా, పదండి పోదాం. పొగరు వగరు ఉన్న ఫిగర్వి, ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా? చేతలేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. అడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసి అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలియచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్టి రాలా, అలాగే నీకు కూడా పాపదార్టి వస్తుంది. ఈ సెల్లొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ళ పొలం నాకు అమ్మేలా చేయి. సర్లే పెట్టి. నాకు 3 నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది. వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడో. సోంబాబు, సోంబాబు, ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా. చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు, ఎలుగుబంటి పడొచ్చు, నేను పడను. ఆ సాములోరు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట. ఆహా. అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా. పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి.
గురువు దగ్గరికి గుర్రాలా పరిగెత్తుకురండి. ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. బబుం ఫాట్ ఏయ్ దిక్ దిక్ దిక్కారహా. ఎవరు మీరు? వించ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా. అంటే గురువు